లోకమాత్రే వీక్షకులకు స్వాగతం. ఘనంగా శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన వేడుకలు. పొదిలి పట్టణం కమ్మాలపాడు శ్రీ అంకాలమ్మ దేవస్థానంలో నవంబర్ 12వ తేదీ బుధవారం రాత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, యువ పారిశ్రామికవేత్త శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదిన వేడుకలు బిట్స్ బెల్లంకొండ విద్యా సంస్థల అధినేత, జిల్లా టీడీపీ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి తరపున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని, ప్రజలు మరింత సేవ చేసేందుకు భగవంతుడు ఆయనకు ఉన్నత పదవులు ప్రసాదించాలన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షములతో పాటు శ్రీ అంకాలమ్మ తల్లి చల్లని చూపులతో ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలన్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత శ్రీ మాగుంట కుటుంబానికే దక్కుతుందన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించానన్నారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతంలో త్రాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు తమ సొంత ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక కంబాలపాడు టీడీపీ నాయకులు శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి గారు, జనసేన పార్టీ యువ నాయకులు శ్రీ గురిశెట్టి భార్గవ నాయుడు తదితరులతో పాటు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. రోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు, యువ పారిశ్రామికవేత్త, మృదుభాషి, నిగర్వి శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాలలో కానీ మన ప్రాంతంలో మాగుంట కుటుంబం అంటే ప్రజలకు సేవ చేయటంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ముఖ్యంగా మాగుంట కుటుంబం పేదలను ఆదుకోవడానికి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి వెనుక ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కూడా విద్యా సంస్థలు స్థాపించి విద్యా ప్రదాతగా పేద విద్యార్థులకు సేవా కార్యక్రమంలో చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. త్రాగునీటికి సమస్యలతో ఉన్నటువంటి గ్రామాలను కూడా ఆయన గుర్తించి త్రాగునీటి సౌకర్యాలను కూడా కల్పించిన ఘనత శ్రీ మాగుంట వారికి, వారి కుటుంబానికే చెల్లుతుంది. ఇలాంటి మాగుంట రాఘవరెడ్డి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా భగవంతుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ పవిత్ర దేవస్థానం శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానంలో పూజలు చేసి ఆయన ముఖ్యంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని, అంతేకాకుండా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఉన్నత పదవులు కూడా ఆయన అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేస్తారని చెప్పి కూడా మేమందరము ఆశిస్తూ ఈరోజు అంకాలమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు కూడా పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ యువత పాల్గొనడం చాలా సంతోషదాయకము. ఈ కార్యక్రమంలో కంబాలపాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి అయితేనేమి, జనసేన పార్టీ యువ నాయకులు భార్గవ నాయుడు, మీరందరూ కూడా ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికి కూడా సంతోషదాయకంగా ఈరోజు మీకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు, శుభాశిస్సులు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి శ్రీ మాగుంట రాఘవరెడ్డి